శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 295వ భాగం 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం. భగవానుడు క్షేత్రజ్ఞుల వివేకాన్ని, అంటే క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటి అన్నటువంటి ఆ జ్ఞానాన్ని, ఆ వివేకాన్ని చెప్పడానికి పేర్లు మార్చి ప్రకృతి పురుషుడు అనేటువంటి పేర్లు పెట్టి మనకు ఆ క్షేత్రజ్ఞుల గురించినటువంటి ఆ విషయాలన్నింటినీ కూడా వివరిస్తున్నారు. మనం మామూలుగా 7వ అధ్యాయంలో భగవానుడు 2 రకాలుగా చెప్పడం మనం వినున్నాం. ఏంటి, నా ప్రకృతులు 2 రకాలు అన్నారు 7వ అధ్యాయంలో. ఏంటి ఆ 2 రకాల ప్రకృతులు? 1 అపరా ప్రకృతి, 2 పరాప్రకృతి అని చెప్పున్నారు 7వ అధ్యాయంలో. ఒకవేళ మనం వెనక్కి వెళ్తే మళ్ళీ అవన్నీ ఇప్పుడు చెప్పడం లేదు. అపరా ప్రకృతి, పరా ప్రకృతి, 2 ప్రకృతులు ఉన్నాయి. ఆ 2 ప్రకృతులు కూడాను నావే అని చెప్పున్నాడు 7వ అధ్యాయంలో. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, బాగా గమనించాల్సిన విషయం ఇది. ఇక్కడ పరమాత్మకు వేరుగా ఆ 2 ప్రకృతులు ఉన్నాయి అని మనం అనుకోకూడదు. అంటే ఆ 2 ప్రకృతులు వేరు, పరమాత్మ 3వ వాడు, అంటే పరమాత్మకి ఆ 2 ప్రకృతులు వేరుగా ఉన్నాయి అనేటువంటి విషయం మనము అపోహ పడకూడదు. అర్థంగా? ఇప్పుడు అది ఏ ఉద్దేశంతో చెప్పబడిందంటే, నా 2 ప్రకృతులు ఉన్నాయి అని ఏ ఉద్దేశంతో చెప్పాడు స్వామి అంటే, జడ మరియు చైతన్య రూపంలో ఉన్నటువంటి జగత్తును దృష్టిలో పెట్టుకొని. అంటే జడం అంటే జడము, చైతన్యం. జడం అంటే ఏంది? అంతఃకరణ లేనిది జడము. చైతన్యం అంటే అంతఃకరణ ఉన్నది చైతన్యం. ప్రకృతిలో ప్రతి వస్తువులోనూ పరమాత్మ ఉన్నాడు. అయితే జడాలు అంటే అంతఃకరణం లేని వాటిని జడాలు అంటాం, అంతఃకరణం ఉన్న వాటిని చైతన్యాలు అంటాం. అలా చెప్పడం కొరకు జడాలను గురించి, చైతన్యాల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు స్వామి అలా దాన్ని దృష్టిలో ఉంచుకొని పరమాత్మ యొక్క స్వభావ శక్తి 2 ప్రకృతులు, నా యొక్క ప్రకృతులు 2 అని చెప్పడం జరిగిందనమాట. అక్కడ ఇప్పుడు అగ్ని ఉందండి, అగ్నికి వేడిమి ఉంటుంది, వెలుతురు ఉంటుంది. అవి 2 అగ్నికి చెందనివి అని చెప్తే మనకి కుదురుతుందా? చెల్లుతుందా? చెల్లదు. అగ్ని అంటేనే వేడిమి మరియు వెలుతురు అన్నమాట. అలాంటి భావనతో చెప్పబడినవన్నమాట ఈ 2 ప్రకృతులు. అంతేకాని పరమాత్మకు వేరుగా ఉన్నాయని, పరమాత్మలో ఓతప్రోతంగా ఉందన్నమాట ఈ ప్రకృతి అన్నది. పరమాత్మకి వేరు కాదు. అందుకే దానిని కూడా అనాది అన్నారు, పరమాత్మని అనాది అన్నారు, ప్రకృతిని అనాది అన్నారు. ఎందుకన్నారంటే ఇవి 2 ఓతప్రోతంగా ఉంటుంది. సత్తు చిత్తులు. చిత్ అంటే పరమాత్మ, సత్ అంటే ప్రకృతి. అమ్మవారు, అయ్యవారు ఇదే మనం చూసే పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మి, విష్ణు, అదేవిధంగా సరస్వతి, బ్రహ్మలు అంటామే సత్తు చిత్తుల యొక్క కలయిక అన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ అపరా ప్రకృతిని పరాప్రకృతి, ఇప్పుడు ఇక్కడేమంటున్నాడు, అపరా ప్రకృతిని ప్రకృతి అని, పరాప్రకృతిని పురుషుడు అనే పేరుతో వ్యవహరిస్తున్నాడు స్వామి. నా ప్రకృతులు 2 అన్నాడు కదా, ఆ 2 అపరా ప్రకృతి, పరాప్రకృతి అన్నాడు కదా. అపరా ప్రకృతి ఏమో ప్రకృతి అనే పేరుతో, పరాప్రకృతిని పురుషుడు అనే పేరుతో చెప్తున్నాడు ఇక్కడ స్వామి అనమాట. ఇప్పుడు వాచ్యార్థంలో అంటే లిటరల్గా మనం గమనిస్తే పురుషుడు అనేటువంటి జీవుడు ప్రకృతికి చెంది ఉంటాడు. పురుషుడు పరాప్రకృతి అన్నాం కదా, పురుషుడు ప్రకృతికి చెంది ఉంటాడు. ఎలాగా ప్రకృతికి చెంది ఉంటాడు? మనం గతంలో కూడా చూసుకున్నాం. ఏంటి, లోపల ఉన్నటువంటి ప్రత్యేగాత్మ యొక్క ఆ ప్రత్యేగాత్మ నుండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు అనుకోండి, సూర్యుడి నుంచి వచ్చేటువంటి కాంతి ఒక అద్దం పెట్టామనుకోండి, ఆ సూర్యకాంతి అద్దం మీద పడి ఏమవుతుంది, రిఫ్లెక్ట్ అయ్యి అద్దాన్ని ప్రకాశింపజేస్తుంది, చుట్టూ ఉన్న వస్తువులని ప్రకాశింపజేస్తుంది. అలాగే మనలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ, లోపల ఉన్నటువంటి ప్రత్యేగాత్మ యొక్క ప్రకాశము అంతఃకరణం అనేటువంటి అద్దం మీద పడి రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట. ఎప్పుడైతే ఈ అంతఃకరణం మీద అద్దం మీద పడిందో అంటే ఈ అంతఃకరణంతో ఆ ప్రత్యేగాత్మ యొక్క
ఆ యొక్క చైతన్యము అంతఃకరణతో కలిసినప్పుడు దీన్ని మనము ఈ ప్రతిబింబాన్ని మనం ఏమంటున్నామంటే చిదాభాసుడు, జీవుడు అంటున్నాం. అహమని, చిదాభాసుడని, జీవుడని అంటున్నాం. కాబట్టి వాచ్యార్థంలో మనం చెప్పాలంటే గ్రహించినప్పుడు మనం ఏంది పురుషుడు, ఈ పురుషుడైనటువంటి జీవుడు అంటే పరాప్రకృతి అన్నాం కదా, ఈ పురుషుడు ప్రకృతికి చెంది ఉంటాడు. ఎందుకంటే అంతఃకరణతో కలిసినాడు, ప్రత్యేగాత్మ నుంచి వచ్చినటువంటి చైతన్యం అంతఃకరణతో కలిసినాడు కాబట్టి ఇక్కడ ప్రకృతికి చెంది ఉంటాడు. అసలు లక్ష్యార్థంలో చూసినట్లయితే ఈ పురుషుడు పరబ్రహ్మ స్వరూపుడు, ఆయన సచ్చిత్తానంద స్వరూపుడు. దీంట్లో ఈ రకమైనటువంటి కంటామినేషన్ ఏమీ లేనటువంటి పరబ్రహ్మ సత్ చిత్ ఆనంద స్వరూపుడు పురుషుడు అన్నమాట. అర్థమైందా? సో పరిశుద్ధ బ్రహ్మ స్వరూపుడైనటువంటి జీవుడు ప్రకృతితో కలిసి ఇక్కడ ఎక్కడి నుంచి అయితే ప్రత్యేగాత్మ నుంచి వచ్చినటువంటి ఆ చైతన్యము అంతఃకరణ మీద పడినప్పుడు ఇక్కడ ఈ ప్రకృతి అంతఃకరణతో కలిసి అక్కడి ఉపాధితో అంతఃకరణతో తాదాత్మ్యం చెంది నేనే అనుకుంటూ ప్రకృతికి చెందిపోయాడన్నమాట. ఇక్కడ అర్థమవుతుందా? ప్రత్యేగాత్మ నుంచి వచ్చినటువంటి ఆ చైతన్యము ఈ అంతఃకరణం మీద ప్రతిస్ఫలించినప్పుడు ఈ అంతఃకరణంతో కలిసి కొంచెము ఏమంటే కల్తీ అయిపోయాడు, కల్తీ నేనైపోయాడు. ఇక్కడ అసలు నేను కాదు, ఇది కల్తీ నేను, ఈ జీవుడు, ఈ పురుషుడు, ఈ పరాప్రకృతి. ఈ విషయాన్ని వివరించడానికి వివేకానంద స్వామి ఒక చిన్న కథ చెప్తాడనమాట. ఏంటంటే బాగా నిండు చూలాలైనటువంటి ఒక పులేట అలాగా వేట కోసం బయలుదేరిందట. అప్పుడే ఒక గొర్రెల కాపరి గొర్రెల మందని తోలుకుపోతూ ఉన్నాడనమాట. ఈ పులి ఏం చేసింది, నిండు చూలాలైన ఈ పులి ఆ మంద మీద ఒక గొర్రె మీదకి దూకిందనమాట. దూకినప్పుడు వాడు ఏం చేశాడు, బడిత తీసుకుని ఆ పులిని చావు మోదాడు. ఆ పులి అక్కడికక్కడే చనిపోయింది. అయితే ఆ నిండు చూలాలైనటువంటి ఆ పులి ఏం చేసిందంటే బిడ్డను అక్కడ ప్రసవించి చనిపోయిందనమాట. వీడేం చేశాడు, పాప భీతితో ఆ పులి పిల్లని ఇంటికి తీసుకొచ్చి ఆ గొర్రెలతో పాటు పెంచాడనమాట. గొర్రెల్లాగానే పాలు పట్టించి గొర్రెలతో తిరుగుతూ, గొర్రెల్లాగా గడ్డి పెడుతూ, గొర్రెల పాలు తాగిస్తూ గొర్రెలాగే పెంచాడనమాట. ఈ పులి కొంతకాలం పెద్దది అవుతూ ఉంది, కానీ అది ఆ గొర్రెల్లాగానే అరవడము, గొర్రెలాగా గడ్డి తినడము, గొర్రెలాగానే గొర్రెలతో పాటు తోకాడిస్తూ తిరగడం ఇలా జరుగుతుందన్నమాట. అంటే చూడండి, అలాగే మనం కూడా ఏమంటే శుద్ధ సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి ఆ ప్రత్యేగాత్మ ఎప్పుడైతే ఈ అంతఃకరణలో ప్రతిస్ఫలించి జీవుడుగా మారాడో, ఈ జీవుడు దృశ్య ప్రకృతితో తాదాత్మ్యం చెంది, ఆ మాయతో తాదాత్మ్యం చెంది ప్రకృతే అయిపోయాడు అనమాట. కాబట్టి మనం ఏంటంటే పురుషుడైనటువంటి జీవుడు ప్రకృతినికి చెంది ఉంటాడు అని మనం లిటరల్గా వాచ్యార్థంలో చెప్తున్నాం అనమాట. కాబట్టి దేహాభిమాని అయినటువంటి సరే, ఇప్పుడు ఈ విధంగా దేహాభిమానంగా జీవభావాన్ని పొంది జనన మరణ రూప సంసారంలోకి పడిపోవడం ఎలాగా జరిగింది? ప్రత్యేగాత్మ చైతన్యమే ఈ యొక్క ప్రకృతితో కలిసి అంతఃకరణతో కలిసి నేనే ఈ ప్రకృతిని అన్నటువంటి ఆ తాదాత్మ్యంతో ప్రకృతే అయిపోవడం వలన దేహాభిమానం అయిపోయి జీవభావాన్ని పొంది జనన మరణ రూప సంసారంలోనికి గురి అయ్యాడు. అయితే ఎప్పుడైతే తన స్వరూపాన్ని తాను గుర్తిస్తాడో, అరే నాకు ప్రకృతితో సంబంధం లేదు, నేను సచ్చిదానంద పరబ్రహ్మంని, నాకు ఈ ప్రకృతి తో ఎటువంటి తాదాత్మ్యం లేదు అని తనను తానే స్వయంగా ఎప్పుడైతే గుర్తిస్తాడో అప్పుడు తానే పరమాత్మ, ప్రత్యేగాత్మ, పరమాత్మ అవుతాడన్నమాట. అంతవరకు ఇది కల్తీ నేను. ఎప్పుడైతే తన స్వరూపాన్ని తాను గుర్తిస్తాడో అప్పుడు అది అసలు నేను, అదే ప్రత్యేగాత్మ. కాబట్టి లోపల ఉన్నటువంటి జీవుడు కూడా పరబ్రహ్మే. అయితే ఏం జరిగింది ఇక్కడ మోసం అంటే, ఈ జీవుడు కాస్త ప్రకృతితో కలిసి అంతఃకరణతో కలిసి, ప్రకృతి అంటే ఏంటి ఇక్కడ, అంతఃకరణ అంటే మనసు, బుద్ధి, చిత్తం ఇవన్నీ కూడా ప్రకృతే కదా. ఆలోచన నుంచి ఆ శరీరం వరకు ఉన్నదంతా ప్రకృతి అన్నమాట. అర్థమవుతుందా? ఈ అంతఃకరణ మనసు, బుద్ధి, చిత్తం ఈ అంతఃకరణలో ప్రతిఫలించడం వల్ల, ఈ అంతఃకరణ ధర్మాలు తనవిగా చేసుకోవడం వల్ల తన స్వరూపాన్ని తాను మర్చిపోయినందువల్ల సంసారానికి గురయ్యాడు. ఎప్పుడైతే తన స్వరూపాన్ని తిరిగి తను మళ్ళీ గుర్తు చేసుకుంటాడో, తన యొక్క స్వరూపాన్ని ఎప్పుడైతే తను మళ్ళీ గుర్తు చేసుకుని నేను సచ్చిదానంత పరమాత్మనై ఉన్నాను, ఇదంతా నా తాదాత్మ్య వల్ల వచ్చినటువంటిది, నేను ఈ దేహం కాదు, ఈ మనసును కాదు,
ఈ బుద్ధిని కాదు, ఈ ప్రాణాన్ని కాదు, ఈ శరీరాన్ని కాదు, నేను లోపల ఉన్నటువంటి చిదానంద రూపం శివోహం శివోహం అంటారు. మనోబుజ్జహంకార చిత్తాదినాహం అంటారే అని భగవత్పాదులు చెప్పినట్టుగా నేను వీటన్నిటికీ అతీతమైనటువంటి సచ్చిత్తానంద స్వరూపుడిని అని ఎప్పుడైతే గుర్తిస్తాడో అప్పుడు తానే పరమాత్మ అని చెప్తున్నాడు భగవానుడు ఈ శ్లోకంలో. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణ అరవిందార్పణం. ఓం శాంతి శాంతి.